మరికొద్దిసేపట్లో కృష్ణలంకలోని గాదే సాయికృష్ణ ఇంటికి వెళ్లబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఎక్కడుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కృష్ణలంక రానున్నారు. రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలోనే జరిగినటువంటి సంఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలు ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తికి సంబంధించిన అదృశ్యమైనటువంటి కేసు ఏ దర్యాప్తు అనేది ఎంత ఊహించినటువంటి మరుపులు తిరుగుతుందో మనం చూస్తున్నాం. సాయికృష్ణ తల్లి చెప్పినటువంటి ప్రకారం అయితే వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి టార్చర్ పెట్టి దహన సంస్కారాలు కూడా చేసేసినటువంటి పరిస్థితి. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఇటువంటి కేసు లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆ తల్లి అడుగుతున్నటువంటి న్యాయం కోసం ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదు. ఇప్పటికీ కూడా ఆ కుమారుడు ఆచూకీకి సంబంధించి పోలీసు వ్యవస్థ నోరు విప్పడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాబోతున్నారు. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. సాధారణంగా ఇటువంటి కేసులు ఎక్కడైనా మీరు చూసారా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడబోతున్నారు? ఇక్కడ పోలీస్ పనితీరు కానీ విజయవాడ నగరంలో కానీ ఈ కేసుకు సంబంధించి కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కొట్టి చంపి కాల్చి వేసే సంఘటన నాకు తెలిసి దేశంలో ఎప్పుడు గారు ఎక్కడ గారు జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా గారా ఈరోజు లోకేష్ కళ్ళలో ఆనందం కోసం, చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం కోసం ఈ ఒక విధంగా వాళ్ళు చేసే ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయో, దారులు ఉన్నాయో ఈ విధంగా చేస్తున్నారు. ఒక వ్యక్తిని కాల్చి చంపేసి మొత్తం అంతా గారు బూడిద చేసేసి ఒక తల్లిగా పొద్దున్న చాలా బాధ అనిపించింది. ఒకటే అడిగింది, నా కొడుకుని శవమాన్ని అప్పచెప్పచ్చింది లేదా కాల్ చేసిన బూడిదని అప్పచెప్పండి అని చెప్పని ఈరోజు ఒక తల్లి బాధపడుతుందంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంకెక్కడన్నా ఉంటుందా? నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తున్నారు. మేము చెప్పుతున్నాం, ఎవరైతే ఈ కుటుంబం ఉందో మా పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, గత ఎన్నికల్లో గారా జనసేన పార్టీ కోసం, కూటమి ప్రభుత్వం కోసం వాళ్ళు కష్టపడ్డారు. అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఒక మానవత్వం. అరే ఒక వ్యక్తిని ఆ విధంగా చేస్తే రేపు ఇది గనక అలవాటు అవుతే రేపు రానున్న రోజుల్లో చాలా మందికి ఇలా జరుగుతుందని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నోరు విప్పిందో అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు దాకా పోలీసులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మనుషులు కానివ్వండి, మీడియా కానివ్వండి, ఈ యొక్క విషయాన్ని నొక్కే ప్రయత్నమే చేశారు. కానీ ఏ ఒక్కరిగారు ఆ కుటుంబానికి అండగా లేరు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పారు. సందర్భంగా చెప్పుతున్నా, ఎంత నీచంగా ఉన్నారంటే ఎప్పుడైతే ఈ వ్యక్తిని పాపం ఇలా చేశారని చెప్పి బయటికి రాగానే ఆ వ్యక్తి మేర ఏదైతే తప్పుడు ఆరోపణలు, రౌడీ షీటర్ అంట, గ్యాంగ్స్టర్ అంట, లేకపోతే పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ గారు బయటకు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఆ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఆ సిఐ ఉన్నారో, కానిస్టేబుల్ ఉన్నారో, లేకపోతే ఈ పోలీస్ కమిషనర్ ఉన్నారో వాళ్ళ మీద బాధ్యతగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పిన ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఏది ఏమైనా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గారు మేము అందరంగా చెప్తున్నాం. ఖచ్చితంగా బహుశా ఎందుకంటే ఇది మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి, లేదా పోలీసుల పైన ఆరోపణలు వచ్చినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే క్రూరాతి క్రూరమైనటువంటి సంఘటనగా ఇది మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ తల్లి చెప్పినటువంటి ఆవేదన మనం చూసాం స్వయంగా. దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో కూడా ఆశ్రయించారు. ఒకటి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత సాధారణంగా అనేక సందర్భాలు, అనేక కేసుల్లో మనం చూసాం, హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగానే హైకోర్టు ముందు ప్రవేశపెడతారు. కానీ ఇప్పటికీ కూడా అది జరగలేదు. ఈ నెల 29కి కేసు వాయిదా వేసింది హైకోర్టు. సో ఆ రోజు ఏం చెప్తారో పోలీసులు మేము వెతుకుతున్నామని అయితే కోర్టుకి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఎవరైతే సాయికృష్ణ తల్లి చెప్పడమే కాదు, ఎవరైతే మరొక ప్రత్యక్ష సాక్షి ఆ రోజు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక వీడియో ఇవాళ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. చిత్రహింసలు పెట్టారు, లాకప్ లో పెట్టి దారుణాతి దారుణంగా సాయితో పాటు తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా పంపారు. సాయిని ఒక్కరినే ఎందుకు ఉంచారనే అంశాన్ని కూడా బయట పెట్టిన పరిస్థితి. ఇదే సందర్భంలో ఇదే టైం లైన్ లో అదే మే నెలలో మే 21వ తేదీన క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడు కూడా
పోలీసులు నన్ను దారుణంగా టార్చర్ చేస్తూ ఉన్నారు, 3 నెలల నుండి చిత్రహింసలు పెడుతున్నారు, సిఐ నాగరాజు నన్ను వేధిస్తున్నట్టు క్రాంతి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్న విషయం అది కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. సో వరుసగా ఈ స్టేట్మెంట్స్ కానీ ఆధారాలన్నీ చూసిన తర్వాత మరొక వైపు ప్రభుత్వం ఎందుకు సిఐ నాగరాజు సస్పెండ్ చేసిందంటే దానికి ఇప్పటికీ అధికారికంగా లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాల్లో రీజన్ చెప్పలేదు. ఈ మిస్సింగ్ కేసులో వాళ్ళు అడుగుతున్నది ఒకటే, అరెస్ట్ చేశారా లేదా, తీసుకొచ్చారా లేదా, తీసుకొస్తే ఎక్కడ పెట్టారు, ఏం చేశారు. వీటికి ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకే కాదు న్యాయస్థానాలకి పౌర సమాజానికి కూడా పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవించే హక్కును కాలరేసేటువంటి అధికారం పోలీసు వ్యవస్థకి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంఘటనకు సంబంధించి స్పందించలేదు. నిన్న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నాం అనేది. అసలు విచారణకి కారణం ఏంటి, విచారణకు ఆదేశించడానికి కారణం ఏంటి, సాయికృష్ణ మరణించాడనా లేకపోతే సాయికృష్ణ ఇంకా బతికే ఉన్నాడు, లేదా మిస్సింగ్ కేసు నమోదైందా, ఈ అంశాలకు సంబంధించి సమాధానాలు మాత్రం ప్రభుత్వం నుండి ఇంకా చెప్పనటువంటి పరిస్థితి. హోంమంత్రి అనితాని ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పలేదు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ దీనిపైన ఎటువంటి ప్రకటన చేయలేదు. సిఐని మార్చినటువంటి ప్రభుత్వం ఎందుకు మార్చిందో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమాధానం చెప్పలేదు. సో ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ప్రజలు సమాధానం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన, ముఖ్యంగా సాయికృష్ణ తల్లి ఆవేదన చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సమాజం మొత్తం కూడా చలించిపోయినటువంటి పరిస్థితి. ఒక తల్లిగా అక్కడ ఆమె పోలీసులు కూడా నిందించడం లేదు, కేవలం నాకు నా బిడ్డకి సంబంధించిన దహన సంస్కారాలు చేసేటువంటి అవకాశం కూడా నాకు ఇవ్వలేదు, కనీసం చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బూడిద ఇస్తే మేము బూడిద ఇచ్చేటువంటి బూడిద కూడా ఇవ్వడం లేదన్నటువంటి ఆ వ్యాఖ్యలు అన్నవి ఇది యావత్ ప్రభుత్వ వ్యవస్థకు పోలీస్ వ్యవస్థకు నిజంగా సిగ్గు తెచ్చుకునేటువంటి ఆ సంఘటన మనం చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ కూడా స్పందించకపోవడం పట్ల విమర్శలు అవుతాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, ఆ తల్లితో మాట్లాడతారు, వాళ్ళ ఏం కోరుకుంటా ఉన్నారు, ఎటువంటి న్యాయం కోరుకుంటా ఉన్నారు, మానవతా దృక్పథం. వాస్తవానికి రాజకీయ కోణంతో కాకుండా, ఎందుకంటే ఇక్కడ మరణించినటువంటి వ్యక్తి ఆ కుటుంబం అంతా కూడా వేరే పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం అని స్వయంగా వాళ్ళే చెప్పారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత పతనానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది, పోలీసు వ్యవస్థ ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ ఏ విధంగా ప్రజల్ని ఆ ఇబ్బందులు పెడుతుందో ఇది. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోని ఇటువంటి సంఘటన ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు, ఎప్పుడు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. సతీష్, ఈవెన్ అది ప్రతిపక్షంగా బాధ్యత కూడా, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు లేదంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా లేదంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన నిలబడడం అనేది ప్రతిపక్షం బాధ్యత కూడా. కానీ దీనికి కూడా ఒక రాజకీయ రంగు పులిమే ప్రయత్నం కూడా ప్రస్తుతం జరుగుతోంది. దాంతో పాటు సాయికృష్ణ విషయంలో యూజువల్లీ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చెప్తారు, కానీ సాక్షులు లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది పబ్లిక్ డొమైన్ లోనే వాళ్ళ వీడియోస్ వీటన్నిటిని కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల పాత్ర మొదటి రోజు, ఈ రోజు 39 రోజులు అవుతుంది ఇప్పటికీ. మే 9వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా పోలీసుల వ్యవహార శైలి అన్నది అత్యంత అనుమానాస్పదంగానే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వీళ్ళు దానికి తగ్గట్టుగానే అన్ని ఆధారాలు లభ్యమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. స్వయంగా ఎవరైతే బాధితుడి కుటుంబ సభ్యులే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి న్యాయవాదుల సహాయంతో. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించింది, కానీ అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కోసం కూడా కేసు నమోదు చేసింది కూడా అదే కారణం. సో ఈ కేసులో చాలా క్లియర్ గా పోలీసుల తప్పు ఎంత దారుణంగా ఉంది, ఇది ఎవరు దీని వెనక ఉన్నారు, దీంతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం సంబంధించి కూడా స్పష్టంగా ఆ కుటుంబ సభ్యులు నిన్న ఆరోపణ చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీ కోసం మమ్మల్ని బెదిరించారనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుండి, పోలీసు యంత్రాంగం నుండి, పోలీసు వ్యవస్థ నుండి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ నుండి ఎటువంటి స్పందన ఇప్పటి వరకు రాలేదంటేనే ఖచ్చితంగా ఈ కేసులో ఎంతటి ఘోరమైనటువంటి తప్పిదాలు జరిగాయి, చట్ట వ్యతిరేకంగా ఏ విధంగా చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం
వ్యవహరించిందో కూడా చాలా స్పష్టంగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో అందుకోసమనే ఇంత ఓపెన్ గా ఇన్ని రోజుల నుండి వచ్చి పోలీసు వ్యవస్థని ప్రశ్నిస్తోంది ఒక మహిళ, ఆ బాధితుడి తల్లి. ఆమె ప్రశ్నిస్తున్నా సరే ఆమెకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం పోలీసు వ్యవస్థకి లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘన కూడా, రాజ్యాంగ ఉల్లంఘన కూడా. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కాసేపట్లో ఈ కుటుంబ సభ్యులు పరామర్శించి వాళ్ళ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. ఓకే సతీష్, మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ నివాసానికి చేరుకున్నారు. ఆయన తల్లితో పాటుగా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.